ఒంగోలులో సిబిఐ అధికారులు చేసిన దాడులు కలకలం రేపాయి. కొంతమంది గ్రానైట్ వ్యాపారుల నుంచి మైన్స్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ 2 లక్షల లంచం తీసుకుంటుండగా సిబిఐ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గ్రానైట్ క్వారీల్లో భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేసి చేస్తున్నటువంటి తవ్వకాల కారణంగా కొంతమంది కార్మికులు అన్యాయంగా చనిపోతున్నారన్న ఆరోపణలపైన, అలాగే ఫిర్యాదులపైన వచ్చినటువంటి కేసుల దృష్ట్యా మైన్స్ సేఫ్టీ అధికారి అయినటువంటి డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి శివశంకర్ నిన్న ఒంగోలుకు వచ్చి బల్లికొరవలో కొన్ని క్వారీలను తనిఖీ చేశారు. ఆ తర్వాత చేమకుర్తికి కూడా వెళ్ళి ఈరోజు తనిఖీ చేయాల్సిన పరిస్థితుల్లో గ్రానైట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇక్కడికి వచ్చి శివశంకర్ని కలిసి తమకు అనుకూలంగా రిపోర్ట్లు ఇవ్వాలని చెప్పి ఆయన్ని మభ్యపెట్టి 2 లక్షల రూపాయలు లంచం ఆయనకి ఇస్తుండగా సిబిఐ అధికారులు ముందుగా సమాచారం తెలుసుకొని ఇక్కడికి వచ్చి దాడి చేసి 2 లక్షల రూపాయల లంచాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే శివశంకర్ను అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపిస్తున్నారు. మరోవైపున ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో గ్రానైట్ వ్యాపారులు వీళ్ళు లంచం ఇవ్వడానికి ప్రయత్నించడానికి కారణంగా అది కూడా నేరం కాబట్టి గ్రానైట్ వ్యాపారులుగా ఉన్నటువంటి సిద్ధ సురేష్, అలాగే వీళ్ళకి మధ్యవర్తిగా వహించినటువంటి సుభాస్కర్ రెడ్డిలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ సిబిఐ కోర్టుకు తరలిస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అసలు ఈ తతంగం అంతా ఒంగోలులో ఎందుకు జరిగింది? ఎక్కడి నుంచో వచ్చినటువంటి హైదరాబాద్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి మైన్స్ సేఫ్టీ అధికారి ఒంగోలు వచ్చి తనిఖీలు చేసిన నేపథ్యంలో ఇక్కడ ఒంగోలులో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా 100కు పైగా ఉన్నటువంటి క్వారీల యజమానులు అందరూ కలిసి ఈ క్వారీలో జరుగుతున్నటువంటి భద్రతా ప్రమాణాల లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ఆయనకు లంచాలు ఇవ్వడం ఎందుకు? ఈ లంచాలు ఇచ్చి అంటే ఒకసారికి సరిపోతుందా, లేదా క్వార్టర్లీకి కూడా మనం వీళ్ళకి లంచాలు ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ కూడా పెట్టారని తెలిసింది. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇక్కడైతే పెద్ద గూడు పుఠాని జరుగుతుందని చెప్పి సిబిఐ అధికారులకు ఉప్పు అందడంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి నిఘా పెట్టి ఒక హోటల్లో ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ను కలిసిన వ్యాపారుల దగ్గర నుంచి లంచం తీసుకుంటుండగా ఈ 2 లక్షల రూపాయలని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే 1 లక్ష రూపాయలు శివశంకర్కు గ్రానైట్ వ్యాపారులు అందించి ఈయనకి అంటే భరోసా కల్పించడం కోసం మేము ఎటువంటి ఆలస్యం చేయము, మీకు ప్రాంప్ట్లీగా టైం టు టైం మీకు ఈ లంచాలు ఇస్తామని చెప్పి నమ్మబలికేందుకు 1 లక్ష రూపాయలు ముందుగానే ఇచ్చారట. ఇచ్చిన తర్వాత మరో 2 లక్షల రూపాయలు ఆయన డిమాండ్ చేయడంతో వీళ్ళకి ఇక్కడికి వచ్చి ఈ అధికారుల సమక్షంలో కొంతమంది మీడియేటర్లు కూడా వచ్చి వీళ్ళకి వ్యాపారుల ద్వారా కలిపి వాళ్ళకి ఒక ఒప్పందం కుదిరిచ్చే నేపథ్యంలో సిబిఐ అధికారులు ఒకసారిగా రైడ్ చేసి పట్టుకున్నారు. అయితే తొలుత ఎవరో వచ్చి తమను పట్టుకెళ్తున్నారన్న ఉద్దేశం మీద ఇక్కడ వ్యాపారులు అలాగే అడ్డం తిరిగిన పరిస్థితుల్లో వాళ్ళు మేము సిబిఐ అధికారులు అని చెప్పి తమ ఐడెంటిటీ చూపిన తర్వాత వాళ్ళు నోరు మూసుకొని వాళ్ళు చెప్పినట్టుగా వినాల్సి వచ్చింది. మరోవైపున ఈ రాత్రి అంటే గత రాత్రి నుంచి కూడా వీళ్ళని సోదాలు చేస్తూ వీళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళు కొంతమంది ఈ వ్యాపారులు బుకాయించడానికి ప్రయత్నించారు. అయితే ఆ బుకాయించడం నేపథ్యంలో సిబిఐ తన మార్కు విచారణ ద్వారా వాళ్ళ నుంచి నిజాలు కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఈ లంచాలు, ఏ స్థాయిలో ఇస్తున్నారు, ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లకు కూడా ఇస్తున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ మైనింగ్ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తుంటే ఇంతకాలం నుంచి ఎందుకు వీళ్ళు ఉపేక్షించారు? అలాగే ఇక్కడ కూడా అంటే మైన్స్ సేఫ్టీ అధికారులే కాకుండా ఇక్కడ మైనింగ్ శాఖ కూడా ఉంది ఒంగోలులో. ఈ మైనింగ్ శాఖ సంబంధించి కూడా వీళ్ళకి కూడా కొన్ని అంటే వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఈ మైనింగ్ సేఫ్టీ గురించి అధికారాలు లేకపోయినా వాళ్ళు తనిఖీలు చేసినప్పుడు గుర్తించవచ్చు ఏది అక్రమ తవ్వకం, ఏది సక్రమ తవ్వకం అనేది ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ శాఖ అధికారులకు, అలాగే జియాలజిస్టులు ఉంటారు, సర్వేయర్లు ఉంటారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళు కూడా ఎందుకు నోరు కట్టేసుకున్నారని దానిపైనే ఇప్పుడు సిబిఐ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎందుకంటే ఇది ఒంగోలుకే కాదు, ప్రకాశం జిల్లాకే కాదు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనింగుల్లో ఏం జరుగుతోంది, నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ తవ్వకాలు జరుగుతుంటే, అలాగే కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా కానీ అధికారులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించాల్సి వస్తుందంటే అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే లంచాలు. ఎక్కడ పట్టినా ఈ లంచాలు తీసుకొని నోళ్లు మూసుకుంటూ చేతులు కట్టేసుకుంటున్న అధికారులు ఉన్నంత వరకు ఈ మైనింగ్లో జరుగుతున్నటువంటి అక్రమాల తవ్వకాల కారణంగా కార్మికులు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి వీళ్ళని కార్మికులకి రక్షణ కల్పించాలి, అలాగే మైనింగ్లో సేఫ్టీగా, అలాగే అక్కడ తవ్వకాలు కూడా సక్రమంగా జరగాలంటే ఇలాంటి లంచావతారాలను ఏరిపారేయాలన్న ఉద్దేశం మీద సిబిఐ అధికారులు తమ ఎక్కడెక్కడ అన్యాయం అవినీతి జరుగుతుందో అక్కడికి అంటే సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్ళి ముందుగానే నిఘా పెట్టి వాళ్ళని ఆనుపానులు కూడా గుర్తించి వాళ్ళ ఫోన్లు అంటే అవసరమైతే వాళ్ళ ఫోన్లు కూడా ట్రాప్ చేసే అధికారం సిబిఐ అధికారులకు ఉంటుంది. ఆ నేపథ్యంలోనే వీళ్ళు ఎక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు, ఎక్కడ వీళ్ళు కలుస్తున్నారు, ఎక్కడ వీళ్ళు ఈ డబ్బులు చేతులు మారుతున్నాయని పక్కాగా సమాచారం సేకరించిన తర్వాత సిబిఐ అధికారులు దాడులు చేసి ఒంగోలులో హోటల్లో ఉన్నటువంటి మైన్స్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్ని కూడా శివశంకర్తో పాటు మరో ఇద్దరు ఒక వ్యాపారి, వీళ్ళ మధ్య ఒక మీడియేటర్, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన ఘటన ఇటు గ్రానైట్ వ్యాపారంలో కలకలం రేపింది. ఎందుకంటే ఈ డబ్బులు వీళ్ళకి ఈ శివశంకర్కే ఇస్తున్నారా, లేకపోతే పది అధికారులకు ఇస్తున్నారా, ఎంతమంది చేతులు మారుతున్నాయి, ఇంకా ఎంతమంది ఇక్కడ గ్రానైట్ క్వారీ యజమానులు అందరూ కలిసి ఒక ఏక మొత్తంలో వీళ్ళకి ఎంత ఇస్తున్నారు అనేది కూడా తమ పేర్లు కూడా బయటకు వస్తాయని చెప్పి ఇక్కడ గ్రానైట్ వ్యాపారులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికెక్కడ వాళ్ళు కూడా తమ వ్యాపార కార్యకలాపాల్లో ఎవరికి
మందికి లంచాలు ఇచ్చారని చెప్పి చిట్టాపద్దులు రాసుకుంటారు. ఆ చిట్టాపద్దులు కూడా వాళ్ళు చెరిపేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పి సమాచారం. మరోవైపున ఇక్కడ ఎవరైతే పట్టుబడ్డారో వ్యాపారులు వాళ్ళ ఇళ్లలో కూడా సిబిఐ అధికారులు ఉదయం వెళ్లి సోదాలు చేశారు. అలాగే వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ సమాచారం అందించి వీళ్ళని మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నామని చెప్పి పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళు ఫిర్యాదు చేశారు సిబిఐ అధికారులు. దాన్ని బట్టి ఇక్కడ కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. దీని తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి విజయవాడలో కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు సిబిఐ అధికారులు ఒక ప్రకటన కూడా జారీ చేసిన పరిస్థితి. ఈ మొత్తం ఉదంతంతో ఒక్కసారిగా కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నటువంటి గ్రానైట్ రంగం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఇటు వ్యాపారులు అటు అధికారులు కూడా తమ పేర్లు ఎక్కడ బయటపడతాయో అని చెప్పి ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తుంది.